Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ కట్ కపుల్ అంటూ ఒక లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో బ్యాక్గ్రౌండ్లో హార్ట్ సింబల్ మన యొక్క ఫొటోస్ కానీ బ్యాక్గ్రౌండ్ లిరికల్ కానీ పార్టికల్ ఎఫెక్ట్ కానీ ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఉద్ది ఫొటోస్ అండ్ కపుల్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరు ఇమేజ్ లేదా లవర్స్కి ఉపయోగపడుతుంది అండ్ కపుల్స్. సో వెడ్డింగ్ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది వీడియో అయితే. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలి, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక అంటే లేయర్స్ను ఏదైనా కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ను అడిస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఒక హార్ట్ సింబల్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తేనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ కోసం నేను 1 అవర్ దాకా కష్టపడి ఈ యొక్క డిజైన్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో వన్స్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను వచ్చేసి ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ ఇదే ఇమేజ్ని మనకు పెద్ద క్రాపింగ్లు గ్రీపింగ్లు ఏం లేకుండా జస్ట్ ఆ యొక్క ఫోటోని అందులో యాడ్ చేసేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకొని మీ యొక్క ఇమేజ్ కూడా మీకు ఎంత లెంత్ కావాలో ఇంకా మీరు కావాలంటే యానిమేటర్లో మీరు జూమ్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో వచ్చేసి ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆపోజిట్లో ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారు అంటే మీ ఉద్ది కానీ సో కపుల్స్ కావచ్చు సో ఎనీథింగ్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను అనేది ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇంకా కొద్దిగా జూమ్ తగ్గించేసి సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో సెండ్ టు బ్యాక్ అనిస్తే ఆ యొక్క ఇమేజ్ మనకు ఈ లెవెల్లో వస్తుంది. సో ఇంకా కావాలంటే మీరు అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్లు చేసుకోవచ్చు, ఇంకా మీరు కావాలంటే క్రాపింగ్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇంకా నేను అలా కొద్దిగా పైకే పెట్టేసుకొని సో మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకొని యానిమేటర్లో సో ఇక్కడ నేను టిక్ మార్క్ అడిస్తున్నా. సో చూడండి ఇప్పుడుతో మనకు కరెక్ట్ ఆ యొక్క యానిమేటెడ్ మన యొక్క ఫోటో కరెక్ట్గా సెట్ అయింది. సో ఇదే ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అడిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కట్ కపుల్ అనేది ఒక PNG టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇలా మీరు పైన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో పైన పెట్టుకొని ఇదే ఇమేజ్ని మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి అక్కడ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క క్రియేటర్స్ నేమ్స్ని రిమూవ్ చేసి అదే లిరికల్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి మనకు సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి సో ఈ యొక్క లిరికల్ ఏదైతే ఉందో అక్కడ మీరు కింద పెట్టుకోండి. ఓకే, సో కింద యానిమేటర్లో పెట్టుకొని ఈ యొక్క లిరికల్కు ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇంకా కావాలంటే అడ్జస్ట్లు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి ఇదే లిరికల్ కూడా నేను ఎండ్ వరకు ర్యాక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్తో అడిస్తున్నా. సో లిరికల్కు ఉన్న సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక.
కనుక నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సో స్క్రీన్ అని అప్లై చేసి టెంప్లెట్ కూడా వాల్యూమ్ రిమూవ్ చేయండి. సో ఇప్పుడు ప్లే చేయండి. చూడండి గాయస్ ఆ యొక్క ఎఫెక్ట్లు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. గోల్డ్ కలర్ పార్టికల్ అంటే ఒక లెవెల్లో ఉంటుంది. సో వీడియో కూడా సో ఆల్మోస్ట్ ఈ యొక్క పార్టికల్ ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా చెప్పాను కదా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. సో వన్స్ బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి ఇక్కడ టిక్ మార్కులు అటువంటి. సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ లిరికల్ యానిమేటెడ్ మన యొక్క ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా కావాల్సింది వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నవ్వు.